దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. గజముఖుడైన గణపతి స్వామి అత్యంత గౌరవనీయుడు. కొత్త పనులు ప్రారంభించే ముందు ఆయనను పూజించే ఆచారం ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. కారణం ఆయన విఘ్నాలను తొలగించే శక్తి కలవాడు. ఆయన దయతో మొదలైన పని విజయవంతమవుతుందని నమ్మకం. గణపతి కేవలం విఘ్ననాశకుడు మాత్రమే కాదు, జ్ఞానానికి ప్రతీక, శుభారంభాలకు అధిపతి. ఆయన విగ్రహాన్ని చూసినప్పుడు మనకు గజముఖం, పెద్ద చెవులు, పొట్టితనం మొదలైనవన్నీ కనిపిస్తాయి. వీటిలో ప్రతి ఒక్కదానికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. ముఖ్యంగా ఆయన చేతుల్లో కనిపించే 4 వస్తువులు ఎంతో ప్రత్యేకం. ఇవి ఆయుధాల్లాగా కనిపిస్తాయి, కానీ వాస్తవానికి మన జీవితానికి మార్గదర్శకాలు. ఆ 4 వస్తువులు అంకుశం, పాశం, పరశు, మోదకం. ఇవి మనిషి జీవన ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులను దాటేందుకు ఇచ్చిన సూచనలు. ముందుగా అంకుశం. మనుషులు ధనం, కీర్తి, భోగాల కోసం తప్పుదారులు ఎంచుకున్నప్పుడు నిజమైన ధర్మాన్ని మరిచిపోతారు. అప్పుడు గణపతి చేతిలో ఉన్న అంకుశంతో ధర్మ మార్గంలో నడిపిస్తాడు. అంకుశం అంటే ఏనుగును నడిపించే గోడ్. ఏనుగు ఎంత బలంగా ఉన్నా గోడ్తోనే అదుపులోకి వస్తుంది. మనిషి మనసు కూడా అంతే. అది నియంత్రణలో లేకపోతే మనిషిని నాశనం చేస్తుంది. గణపతి అంకుశంతో మన కోరికలను కట్టడి చేసి మనస్సును సరైన దారిలో నడిపిస్తాడు. మనసు అదుపులో ఉంటేనే శాంతి వస్తుంది. నియంత్రణలో లేని మనసు కల్లోలానికి కారణమవుతుంది. రెండోది పాశం. కలియుగంలో కలి ప్రభావం మనుషులపై ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో అహంకారం పెరిగిపోతుంది. మనుషుల్లో దురాశ పెరిగిపోతుంది. కోపం, ఈర్ష్య, స్వార్థం మనుషుల మధ్య గొడవలకు కారణమవుతాయి. కుటుంబాలు చీలిపోతాయి. అప్పుడు గణపతి తన చేతిలో పాశాన్ని పట్టుకుంటాడు. పాశం అనేది తాడు లాంటిది. అది ఏదైనా కట్టేస్తుంది. గణపతి ఈ పాశంతో మనలోని చెడు గుణాలను బంధిస్తాడు. అహంకారం ఎంత పెద్దదైనా ఆయన కట్టేస్తాడు. దురాశ ఎంత గాఢమైనదైనా ఆయన ఆపేస్తాడు. కోపం ఎంత తీవ్రమైనా ఆయన నియంత్రణలోకి తెస్తాడు. ఇలా చెడు గుణాలను కట్టిపడేస్తే మనిషి వినమ్రత, దయ, శాంతి వైపు నడుస్తాడు. అహంకారంలో ఉన్నవాడు ఎప్పుడూ బంధనంలో ఉంటాడు. వినమ్రతే నిజమైన విముక్తి. గణపతి పాశం మనకు అదే బోధిస్తుంది. కలియుగంలో మనిషి తన సంపద, తన కుటుంబం, తన కీర్తి మీద మమకారం పెంచుకుంటాడు. అన్నీ శాశ్వతమని అనుకుంటాడు. ధర్మాన్ని మరిచిపోతాడు. అప్పుడు గణపతి పరసు పట్టుకుంటాడు. పరసు అంటే గొడ్డలి. వృక్షాన్ని నరికినట్లే గణపతి మన మనసులోని మమకారాలను నరికేస్తాడు. మన జీవితాలను ధర్మ మార్గంలో నడిపిస్తాడు. మనిషి లోక బంధనాలను వదలకపోతే శాశ్వత సత్యాన్ని పొందలేడు. మనం పట్టుకుని ఉండే ఆస్తులు, పదవులు, సంబంధాలు ఇవన్నీ తాత్కాలికమే. వాటిని విడిచిపెట్టగలిగితేనే మన ఆత్మకు నిజమైన శాంతి లభిస్తుంది. మిగిలిన 3 వస్తువులు మనలోని చెడును తొలగించటానికి ఉపయోగపడతాయి. కానీ గణపతి చేతిలో ఉన్న మోదకం మాత్రం ఒక తీపి బోధను ఇస్తుంది. మోదకము గణపతికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. కానీ ఆ మోదకం కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక ఆనందానికి ప్రతీక. భౌతిక సుఖాల వెంట పరిగెత్తే మనిషి ఎన్నో కష్టాలను అనుభవిస్తాడు. కర్మానుసారం ధర్మ మార్గాన్ని వీడకుండా కష్టాలను అనుభవించేవారు ఉన్నారు. అలా ధర్మ మార్గం వదలకుండా నిజాయితీని నిలబెట్టుకున్న వారికి గణపతే స్వయంగా మోదకాన్ని అందిస్తాడు. అది తీపి రుచి కన్నా గొప్పది. అది జ్ఞానానందం, ఆత్మ సంతృప్తి, శాంతి యొక్క సూచకం. ధర్మబద్ధంగా నడిచిన వారికి చివరికి తీపి ఫలితం తప్పక వస్తుంది. ఈ 4 గణపతి స్వామి ఎందుకు విఘ్ననాశకుడో మనకు స్పష్టంగా చెబుతాయి. అంకుశం ద్వారా మనసును నియంత్రించే శక్తి ఆయన చేతిలో ఉంది. పాశం ద్వారా అహంకారాన్ని కట్టే శక్తి ఆయన దగ్గర ఉంది. పరశు ద్వారా మమకారాలను నరికే శక్తి ఆయన దగ్గర ఉంది. మోదకం ద్వారా ధర్మబద్ధమైన జీవనానికి తీపి ఫలితాన్ని ఆయన ప్రసాదిస్తాడు. గణపతి కేవలం విఘ్నాలను తొలగించే దేవుడు మాత్రమే కాదు, ఆయన జీవనానికి గురువు. ఆయన చూపించే ఈ చిహ్నాలు మన రోజువారీ జీవితానికి మార్గదర్శకాలు. మనం కోరికల్లో ఇరుక్కుపోయినా, అహంకారంలో మునిగిపోయినా, మమకారంలో చిక్కుకుపోయినా ఆయన దయ మనల్ని దారి చూపిస్తుంది. ఆ మార్గంలో నడిస్తే చివరికి లభించే ఫలితం శాంతి, ఆనందం, తృప్తి. అదే గణపతి స్వామి బోధ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.